బ్రేకింగ్ చూస్తున్నాం. మంగళగిరి జ్యోతి హత్య కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో జ్యోతి ప్రియుడు శ్రీనివాస్ చికిత్స పొందుతూ ఉన్నాడు. అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ ఎంక్వైరీ చేస్తున్నారు. కేసు విచారిస్తున్న పోలీసులపై జ్యోతి కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. శ్రీనివాసరావును ఎస్పీఏ స్వయంగా ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణ హత్యకు గురైన జ్యోతి కేసులో ఆమె ప్రియుడు శ్రీనివాస్ తల్లిదండ్రులు ఎన్టీవీతో మాట్లాడారు. తమ కొడుకు ఇంత దారుణం చేశాడంటే నమ్మలేమంటోంది శ్రీనివాస్ తల్లి. శ్రీనివాస్ పై జ్యోతి కుటుంబానికి ఆరోపణలు మాత్రమేనని, నిజాలు కావంటోంది. తమకు కులాల పట్టింపు లేదని, జ్యోతిని పెళ్లి చేసుకుంటానంటే వద్దనేదాన్ని కాదని చెబుతోంది శ్రీనివాస్ తల్లి. జ్యోతిని శ్రీనివాస్ ఊరి చివరకు తీసుకెళ్లిన మాట వాస్తవమేనని, అయితే శ్రీనివాస్ తలపై ఎవరో కొట్టారని చెబుతున్నాడని అంటోంది. తనకు వేరే సంబంధాలు చూస్తున్నారని, అవి కుదిరితే శ్రీనివాస్ను కలవడం కుదరదని జ్యోతి ఏడ్చిందని, తననే పెళ్లి చేసుకుంటానని శ్రీనివాస్ హామీ కూడా ఇచ్చాడని అతడి తల్లి వాదన. జ్యోతి హంతకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని, అప్పుడే మరో అమ్మాయికి అన్యాయం జరగకుండా ఉంటుందని ఆమె చెబుతోంది. ఈ రూముల్లోనే ప్రస్తుతం శ్రీనివాసరావు గురించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ తర్వాత ఏం తేలుతుంది అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. శ్రీనివాసరావు తల్లి ఉన్నారు ఇక్కడ. అమ్మ, మీ బాధ నేను అర్థం చేసుకున్నాను. ఈ టైంలో మీదేం తప్పు లేదు, మీరేం తప్పు చేయలేదు. సో మీ అబ్బాయి ఏం చేశాడు, ఏం చేయలేదు అన్నది కాసేపట్లో తేలుతుంది. అసలు మీరు మాట్లాడి ఉంటారు కదా మీ అబ్బాయితో, కన్న తల్లిగా మీకేమైనా నిజాలు చెప్తున్నాడా? నాకు చెప్పిన మాట ఒక్కటే సార్, ఆ ఒక్క మాటే చెప్పాడు. ఇదే మేము ఆర్డీఓ ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాము, నెట్ కాడికి వెళ్తున్నాము. ఆర్డీఓ ఆఫీస్ కాడ నుంచి నెట్ కాడికి వస్తున్నాము. నెట్ కాడి నుంచి నెట్ కాడ ఒక అరగంట సేపు టైం పట్టింది. నెట్ పని పూర్తయ్యాక ఫ్రైడ్ రైస్ తిన్నాము. ఎక్కడో ఆ ఫ్రైడ్ రైస్ తిన్నాక ఇంకొక చోటకి ఎక్కడికో వెళ్ళారంట. అక్కడ వెళ్ళాక ఏదో అమ్మాయి ఏదో వాళ్ళ అమ్మోళ్ళు ఏదో పెళ్లి సంబంధం చూశారు. మేము గుంటూరు వెళ్ళిపోతున్నాం, మేము గుంటూరులోనే ఉంటాము, ఇంకా రానివ్వరు ఇక్కడికి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఎక్కడో చోటుకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము అని ఏడ్చిందంట. ఆ అమ్మాయిని ఓదారుస్తున్నాడంట. వెనక నుంచి ఎవరో కొట్టారు, ఎవరు కొట్టింది మటుకు నాకు తెలీదు, కొట్టారు, నేను పడిపోయాను, ఇంకా అంతకు మించి నాకేం తెలియదు అంటున్నాడు. అమ్మాయికి నాకు సంబంధాలు చూస్తున్నారు మా ఇంట్లో, నువ్వు పెళ్లి చేసుకో అని అడిగింది అంటున్నాడు. పెళ్లి చేసుకుందాము, ఎక్కడికైనా సరే ఇప్పుడు వెళ్ళిపోదాం పదా అన్నదంట. ముందు కంగారు పడు మాకు అమ్మాయి, ముందు మాట్లాడదాము, నేను చెప్తాను, వెళ్దాము, నువ్వు ఇప్పుడు ఏడవద్దు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ఏడవద్దు, నేను చెప్తాను కదా అని చెప్తున్నాడంట. అంతలో వెనక నుంచి కొట్టేశారు, పడిపోయాను అని చెప్తున్నాను. మీకు తెలుసమ్మా జ్యోతితో అతనికి పరిచయం ఉంది? ఉన్నదన్న సంగతి తెలియదు సార్. కానీ వాళ్ళు 6 సంవత్సరాల క్రితము ఏదో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని వెళ్ళారు. వాళ్ళ జ్యోతి, వాళ్ళ అక్క తులసి, మా తమ్ముళ్ళు, మా బాబాయ్ కూతురు అంతా ఎవరైతేనేమి ఒక 15 మంది దాకా వెళ్ళారు సార్. అప్పుడు ఈ అమ్మాయి మా అమ్మాయి క్లాస్మేటు, ఈ అమ్మాయి మా పెద్దమ్మాయి క్లాస్మేటు, మా పెద్దమ్మాయితో పాటు 10th చదివింది. ఈ వీడేమో అప్పుడు ఎంటర్ అయిపోయింది అంతే. ఆ అమ్మాయి వేరే చదువుతా వీళ్ళతో పాటు ట్రైనింగ్ అని వెళ్ళింది. అంతవరకే తెలుసు. అప్పటి నుంచి పరిచయం అని వీడు చెప్తున్నాడు, మాకైతే తెలియదు. ఎలక్షన్కి ముందు మేము ఎలక్షన్లో ఓడిపోయామని చెప్పేసి స్థలం పోగొట్టుకున్నాము, ఓడిపోయాము, ఇక్కడ తల ఎత్తుకొని ఉండలేమనేసి మా ఇంటి ఆయన చేమకుర్తి వెళ్ళాం. మేము వెళ్ళిన 6 నెలల తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది మాకు, అన్నయ్య మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడమ్మా? మా అమ్మాయి ఫోన్ చేసిందంట, మీ అబ్బాయి వచ్చాడు మా ఇంటికి, ఏం చేద్దాము అని అన్నాడు. మా అబ్బాయి కొట్టబోయాడు, నేను అరిసి పంపించేశాను, వాళ్ళు అలాంటోళ్ళు కాదురా, వీడేదో తప్పు చేశాడు, వదిలేసేయి, నేను వాళ్ళ నాన్నకు చెప్తాను, వాళ్ళు భయం పెడతారని. వచ్చా అంటే మా అన్నయ్య ఉన్నాడు, మా అమ్మ ఉంది, నేను వాళ్ళకు చెప్తాను, మాట్లాడదాము అని. అట్లా కాదన్నయ్య, మీ ఫ్యామిలీలో ఎవరికి చెప్పొద్దు, మా ఫ్యామిలీలో నేను ఎవరికి చెప్పను, ఒకసారి రా మాట్లాడుకుందామంటే, కాదమ్మా వాళ్ళకి చెప్పు, నేను చెప్తాను, నువ్వు చెప్పు, ఆ తర్వాత ఏమన్నా డెసిషన్ చేసుకున్నా, అంతవరకు ఇంకా అంతకు మించి నాకైతే ఇంక ఈ విషయంగా నాకు ఫోన్ చేయొద్దు, మా ఓడి మటుకు ఇంకా అక్కడ ఉండకుండా నేను కేకలేసి ఇక్కడికి రప్పించుకుంటాను అని ఈయన చెప్పాడు. ఆ తర్వాత మా ఓడిని తీసుకొచ్చి చేకూర్చు. గొడవలైనవి కూడా ఏం చెప్తున్నారమ్మా?
గతంలో అమ్మాయి వెంట పడుతూ ఉంటే వాళ్ళు కూడా వచ్చి మందలించారు. గొడవలు ఏమీ లేవు సార్. వాళ్ళు మేము ఫ్రెండ్లీగానే ఉండాం. వాళ్ళు వాళ్ళ పెదనాన్నగారి తోటలో, అమ్మాయి వాళ్ళ పెదనాన్నగారి తోటలో మేము పూలు కొనేవాళ్ళం. పూల కొట్టు ఉండేది. జ్యోతి మీ అమ్మాయి క్లాస్మేటా? మీకు అమ్మాయి కూడా ఉంది? ఇద్దరు పాపలు ఉన్నారు సార్. పెద్ద అమ్మాయి క్లాస్మేట్. ఒకవేళ మీ అబ్బాయి చెప్పుంటే జ్యోతితో మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకునేవారా? ఒప్పుకుండేవాళ్ళం సార్. ఒప్పుకున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ, నేను చెప్పాను. నాకు కుల ఫీలింగ్ అంటూ నాకు లేదు సార్. మా ఇంట్లో ఎవరికి లేదు. ఆల్రెడీ మా ఇంట్లో మా తమ్ముడు కొడుక్కి మంగళోళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాం సార్. మేమే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం సార్. అలాంటప్పుడు మేము ఈ అమ్మాయిని కూడా కాదని మేము ఎలా అనగలం? మాకైతే చెప్పలేదు సార్. ఇప్పుడు శ్రీనివాసరావు ఏదైతే చనిపోయిన జ్యోతి అన్న ఉన్నాడు, ప్రభాకర్ కానీ, జ్యోతి తల్లి కానీ, జ్యోతి అక్క కానీ, వీళ్ళందరూ చేస్తున్న ఆరోపణ ఏంటంటే శ్రీనివాసరావే ఆ అమ్మాయిని అక్కడి వరకు తీసుకెళ్లి తన స్నేహితులను పిలిపించి కొట్టి చంపేశాడు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అమ్మ, అది ఆరోపణ అని మీరే అంటున్నారు కదా సార్. అది ఎంతవరకు నిజమో మీరే ఆలోచించండి సార్. ఆడు కొట్టాల్సిన అవసరం వాడికి ఏముంటుంది సార్? మీరు చెప్పండి. వాడికి కొట్టాల్సిన అవసరం అయితే లేదు. కొట్టాల్సిన అవసరం వాడికే ఉంది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు చేసుకుంటానని ఆల్రెడీ అమ్మాయికి మాట ఇచ్చానని ఇప్పుడు చెప్తుంటే విన్నాము. అంతవరకే చెప్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానని చెప్తున్నాడు అని అప్పుడు చెప్తున్నాడంట. ఆ రోజే చెప్పాడంట. అది చనిపోయే రోజే నేను చేసుకుందాము, నువ్వు బాధపడద్దు, చేసుకుందాము, వెళ్ళిపోదాము, నువ్వు ఏడవద్దు అని అంటుంటేనే కొట్టారని చెప్తున్నాడు సార్. అమ్మాయి ఏడ్చిందని చెప్తున్నాడా? పెళ్లి చేసుకోమని ఏడ్చిందని చెప్తున్నాడు. గుంటూరు తీసుకెళ్ళి సంబంధం చూశారంట సార్. అమ్మాయికి నాకు సంబంధం చూశారు. ఇక్కడి నుంచి గుంటూరు ఫ్యామిలీ షిఫ్ట్ అవుతున్నాము. ఇంకా అక్కడి నుంచి నన్ను ఇక్కడికి రానివ్వరు. ఏదో ఇంకా ఇప్పుడు వెళ్ళిపోదాం పదా, ఇప్పుడే వెళ్ళిపోదామని ఏడ్చిందంట సార్. ఏడ్చింది. నేను ఓదారుస్తున్నాను, వెనక నుంచి నన్ను కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. మీ కూతురు ఉన్నట్టే, మీ కూతురు లాంటిదే జ్యోతి అంత దారుణంగా చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఆ కుటుంబం చూస్తే చూడొచ్చు ఎంత దారుణంగా ఏడుస్తున్నారు. ఒక తల్లిగా మీరేం చెప్తారమ్మా? ఎవరైనా సరే నా ఆరోపణ, నా కొడుకు ఆరోపణ అని మీరు అంటున్నారు. అది ఆరోపణే, అది నా అనుమానం. ఆరోపణే, అది మటుకు నిజం కాదు. నా కొడుకు చంపాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఎవరైతే ఆ అమ్మాయిని చంపారో వాళ్ళని కఠినంగా అసలు శిక్ష వద్దు, చంపేసేయండి. అసలు ఎవడైతే ఆ అమ్మాయిని చంపారో, ఎలాంటి వాళ్ళైనా సరే, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ, ఆ శిక్ష కూడా వేస్ట్. వాళ్ళకి శిక్ష పడుతుంది. 4 రోజులు జైల్లో ఉంటున్నారు, 5వ రోజు వస్తున్నారు, తిరుగుతున్నారు, కాలర్ ఎగరేస్తున్నారు. అది కూడా వేస్టే. చంపేసేయండి. అది చూడొచ్చు ఎంత అమాయకంగా ఉన్నారో, ఎంత పద్ధతి గల కుటుంబం వాళ్ళు, పరువు గల కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన తల్లి ఆవిడ స్పష్టంగా చెప్తున్నారు, నా కొడుకు అలాంటి తప్పుడు పని చేసే అవకాశం లేదు. అతను కావాలంటే కుల ఫీలింగ్ కూడా లేదు. జ్యోతిని పెళ్లి చేసుకుంటాను అని అడిగితే ఖచ్చితంగా తను ఒప్పుకుంటాను అని ఆ తల్లి నిజాయితీగా, ఎంత సిన్సియర్గా ఆవిడ చెప్తుందో కూడా మనం ఆవిడ మాటలను చూస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కాకపోతే ఇవాళ తన కొడుకు మీద ఆరోపణలు చేస్తుంటే సో ఆ తల్లి మనసు కూడా ఎంత బాధపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసులు ఏం తేలుస్తారన్న చూడాల్సి ఉంటుంది. అయితే జ్యోతిని హత్య చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు, వాళ్ళని చంపేయాల్సిందే ఇమ్మీడియట్గా అనేది ఆ తల్లి చెబుతున్నమాట.